వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నాగబంధం గురించి తెలుసుకుందాం. అది 2010 అప్పుడే ఒక వార్త దేశం మొత్తం షాక్ గురి చేసింది. అదే కేరళ రాష్ట్రం తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో భూగర్భంలో అనంత సంపద కలిగిన నేలమాళిగలు ఉన్నాయి అని, అవి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 నేలమాళిగలు ఉన్నాయని దేశం మొత్తం వార్త పాకింది. ఈ తలుపులు తెరవడానికి అనంత పద్మనాభ స్వామి దేవాలయ ప్రధాన అర్చకుడు కేరళ ప్రభుత్వానికి లేఖ రాశారు. మరియు ట్రావెన్కోర్ రాజవంశానికి కూడా లేఖ రాశారు. ఆ లేఖకు స్పందించిన రాజవంశం వారు వద్దు అని కేరళ ప్రభుత్వానికి మరియు సుప్రీంకోర్టుకి తిరిగి లేఖ రాశారు. కానీ అప్పటికే సుప్రీంకోర్టు ఈ కేసుని సీరియస్గా తీసుకుని ఆ తలుపులు తీయడానికి ఓకే చెప్పింది. దీనికోసం కేరళ ఎండౌన్ డిపార్ట్మెంట్ మరియు సిబిఐకి చెందిన కొందరు ఆఫీసర్స్తో మొత్తం 6 తలుపులు ఓపెన్ చేసి ఆ సంపదను లెక్కబెట్టారు. కానీ ఇక్కడే వాళ్ళకి ఒక చిక్కు వచ్చింది. అదేమిటంటే 7వ తలుపు తీయడానికి వాళ్ళకి సమస్య వచ్చింది. కారణం, ఆ తలుపులకి నాగబంధం ఉండడం. అది తీయడానికి ప్రయత్నించిన వారు విఫలమయ్యారు. అప్పుడే పిటిషన్ వేసిన టీపీ సుందరరాజన్ చనిపోవడంతో ట్రావెన్కోర్ రాజవంశస్థులు హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకువచ్చారు. ఈ కథ అక్కడితో పూర్తయింది. మనం ఇప్పుడు నాగబంధం గురించి చూద్దాం. నాగబంధం అంటే ఒక తాళం లాంటిది. మామూలు తాళం ఓపెన్ చేయడానికి తాళం చెవి ఎలాగో, అలాగే నాగబంధం ఓపెన్ చేయడానికి కూడా అదే ఫ్రీక్వెన్సీతో గరుడ మంత్రాన్ని ఉపయోగించి ఓపెన్ చేస్తారు. మనం ఎప్పుడూ అసలు నాగబంధం ఎక్కడ పుట్టిందో చూద్దాం. పూర్వం నాగులు మరియు గరుత్మంతుడు ఒకే తండ్రి అయిన ఋషి కశ్యపుడు తల్లులు వేరైన వినిత మరియు కట్రు పిల్లలు. చిన్నప్పటి నుంచి నాగులకు గరుత్మంతునికి పడేది కాదు. ఆ సర్పజాతులు పెద్దవయ్యి అవి ఆదిశేషు, కాళియ, మానస, నాగ, తక్షకుడు, పింగళ, కర్కోటకుడు, కంబల, అశ్వత్థ, శంఖాపల ఈ సర్పజాతులుగా పుట్టాయి. రాజులు తమ సంపదను శత్రువుల నుండి వేరే రాజ్యం నుండి కాపాడుకోవడానికి ఆలయంలో భూగర్భాలు తవ్వించి అక్కడ నేలమార్గాలు ఓపెన్ చేసి ఆ తలుపుల్ని నాగబంధంతో సీల్ చేస్తారు. అది ఎవరు పడితే వాళ్ళు చేయరు. దీనికి ఎంతో కఠోర సాధన చేసిన నాగసాధువులు, యోగులు, సిద్ధులు, ఋషులు సర్పాలకి ఆవాహన చేసుకుని ఆ సర్పాలని ఆ నగదుల్లోకి వదులుతారు. అంటే ఆ గదిలోకి వదులుతారు. సర్పాలకి చెవులు ఉండవు కాబట్టి అవి భూమి మీద ఉండే కదలికలు, అంటే సైన్స్లో చెప్పాలి అంటే ఫ్రీక్వెన్సీస్తో అవి ఆహారం, ప్రమాదం నుంచి రక్షణ పొందుతాయి. ఇప్పుడు ఆ సర్పాలకి సిద్ధులు ఒక ఫ్రీక్వెన్సీతో వాటికి మాత్రం ద్వారాయే వాటికి వినిపించేటట్టు ఒక ఫ్రీక్వెన్సీతో మంత్రాలను ఉపదేశిస్తారు. అప్పుడు అవి వాటికి హాని జరగవు అని తెలిసి అవి వాటికి హాని చెయ్యవు కాబట్టి వీటిని గరుడ మంత్రంతో చెప్పడంతో అవి భయంతో అక్కడ వాటి కోసం ఏర్పాటు చేసిన కన్నాల్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు వాళ్ళకి కావాల్సిన బంగారం తీసుకుంటారు. వీటినే నాగబంధం అంటారు. మన భాషలో చెప్పాలంటే మన మొబైల్లో ఫేస్ లాక్, వాయిస్ లాక్, ఫింగర్ ప్రింట్ లాంటివి. నేను చెప్పినట్టు ఇవి ఎవరు పడితే వాళ్ళు తీయలేరు. ఇప్పటికీ ఇలాంటి నాగబంధాలు తీసేవాళ్ళు కేరళలో చాలామంది ఉన్నారు. కానీ ట్రావెన్కోర్ వంశస్థులు సుప్రీంకోర్టులో వేయడం వల్ల వాటిని అప్పటికప్పుడు ఆపివేయడం జరిగింది. అప్పటి ట్రావెన్కోర్ రాజైన మార్తాండవర్మ బ్రిటిష్ వారికి భయపడి ఇక్కడ నేలమాళిగలో ఈ బంగారాన్ని నాగబంధంతో బంధించారు. మన హిందూ విశ్వాసం ప్రకారం సర్పాలు చాలా యుగాలు బతుకుతాయి. నాగసర్పాలు ఆహారం లేకుండా గాలితో పాటు బతుకుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.